ప్రస్తుతం మనతో పాటు కోలటి శంకర్ రెడ్డి గారు ఉన్నారు. శంకర్ రెడ్డి గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అండ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ మేమంటే మేమే వస్తాము, ఇంకో 2033 వరకు కాంగ్రెస్, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం బీఆర్ఎస్ అంటుంది. మీరు కూడా నేను అమిత్ షా గారు చెప్పారు. సో ఈసారైనా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం చూడొచ్చు అంటారా ప్రజలు, కార్యకర్తలు? 100% ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారం తేవడం కోసం అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మీరు చూశారు, మొన్న ఆయన జరిగిన పార్లమెంట్ ఎన్నికలు 35% ఓట్లను సాధించాం, 8 స్థానాలు గెలిచాం పార్లమెంట్ స్థానాలు. అదేవిధంగా అనేక స్థానాల్లో 2వ స్థానంకి వచ్చాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను చూశారు, బీఆర్ఎస్ ను చూశారు, మళ్ళీ కాంగ్రెస్ ను చూశారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా అమిత్ షా గారు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క అనుకూలంగా ప్రజలు తీర్పిచ్చిన పరిస్థితులు మన ముందు కనబడుతా ఉన్నాయి. సో పక్క రావచ్చు 100% నేను ఏమంటా ఉన్నానంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. ఉప ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, గట్టి పోటీనిస్తుంది. అక్కడ మైనార్టీ ఓట్లు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి, మీకు తెలుసా విషయం. అయినా ఈనాడు పోటీ కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి రేపు జరగబోతా ఉంది జూబ్లీహిల్స్. అదే కాదు, రేపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, బీఆర్ఎస్ ఏదున్నా 3వ స్థానమేనేగా. బీఆర్ఎస్ పని దుకాణం బంద్ అయిపోయింది తెలంగాణలో. ఓన్లీ అంటే మేమనుకోవడం కాదన్నా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 35% ఓట్లు వచ్చి బీఆర్ఎస్ ద్వారా ఎంపీ స్థానంలో పోటీ చేయమంటే కూడా భయపడ్డటువంటి ఆ పరిస్థితులు మనకు అభ్యర్థుల ద్వారా కనబడ్డది. కాబట్టి ప్రజలు ఈనాడు బీఆర్ఎస్ ను చీకొడుతా ఉన్నారు. బీఆర్ఎస్ కుంభకోణాలు, అవినీతి అక్రమాలు, కుటుంబ పాలన, అన్న చెల్లె మరిది బావ ఈ యొక్క వ్యవస్థ కొనసాగింది. కాబట్టి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి, జాతీయ భావాలతో ఉన్నటువంటి, దేశభక్తి గల పార్టీని అధికారంలో ఎందుకు తేవద్దనే ఆలోచనలో ప్రజలు అనేది మా అభిప్రాయం. అందుకే రేపు జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, ఏ ఎన్నికైనా, పార్టీ పరంగా జరిగే ఏ ఎన్నికైనా భారతీయ జనతా పార్టీ తప్పకుండా మంచి స్థానాలను గెలుస్తుందని చెప్పి మాకు విశ్వాసం ఉంది. రాష్ట్ర అధ్యక్షులు గందరగోళం నడుస్తుంది. సో రామచంద్రరావు గారు సీనియర్ నాయకులు అని చెప్పేసి వారికి ఇవ్వడం అనేది జరిగింది అనుకోవచ్చు అన్న. భారతీయ జనతా పార్టీ సీల్డ్ కవర్ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిగా జరిగేటువంటి స్థానిక సంస్థాగత ఎన్నికలని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు తీసుకుపోతుంది. ఏదైతే ఇప్పుడు 2 నుంచి 4 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం పెట్టారు. కేంద్ర మంత్రి గారు వచ్చారు, శోభా కరంద్లాజే గారు నామినేషన్ తీసుకుంటారు. తర్వాత ఏకాభిప్రాయం ప్రయత్నం చేస్తే, ఏకాభిప్రాయం జరిగితే ఒకరిని మాత్రమే అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు రామచంద్రరావు గారు అయ్యారా, ధర్మాపురి గారు అయ్యారా, ఈటల గారు అయ్యారా, బండి సంజయ్ గారు అయ్యారా అనేది వేరే విషయం. ఎవరైనప్పటికీ కూడా పార్టీ ఏకాభిప్రాయంతో అందరి ఆమోదయోగ్యమైన వ్యక్తిని, నాయకుడిని పార్టీ నిర్ణయిస్తనేది కార్యకర్తల విశ్వాసం, మా అందరి విశ్వాసం. చూడండి అన్న, పార్టీ పెరిగినా కొద్ది ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఒక తీరు సంసారం ఉంటది, 10 మంది అయినప్పుడు పరిస్థితులు వేరే ఉంటాయి. వర్గపోరు ఉందా, అసంతృప్తి ఉందా, ఇంకోటి ఉందా అనేది కోరుకోవడం తప్పులేదు. రాష్ట్ర అధ్యక్షుడు కావాలని నాకు కూడా ఉంది, కోరుకోవడం తప్పులేదు. కానీ కోరుకోవడం 4-5 ఉన్నారు, కోరుకున్నంత మాత్రం అందరికి రాదు కానీ ఒకరికి వస్తుంది కదా. ఎన్నికల్లో కూడా 4 పోటీ చేస్తాం, 10 మంది పోటీ చేస్తాం, ఒకరే గెలుస్తారు. ఇది కూడా అంతే అన్న. కాబట్టి పార్టీ సంస్థాగత విషయాలు, ఇదేదో కాంగ్రెస్ అనుకో, ఇదో బీఆర్ఎస్ అనుకో, లేకపోతే ఇంకోనికో ఇస్తలేం కదా. మా పార్టీలో ఉన్నటువంటి 10 మందిలో బెస్ట్ ఆఫ్ ఎవరు అనేది ఆ స్థానంలో ఆలోచించి వాళ్ళ యొక్క సీనియారిటీ, వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు అన్ని యోజన చేసి నిర్ణయం చేస్తారనేది మా అభిప్రాయం. వర్గపోరు ఏముండదు, అన్ని సర్దుకుంటాయి, పెద్దలు అన్ని మాట్లాడతారు. ఎవరి యాక్సిడెంట్స్ వాళ్ళకు ఉంది, ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి స్థానాలు వాళ్ళకు ఉన్నాయన్నా. ఎవరి స్థానాలు ఎక్కడ పోవు, అందరు ఉంటాయి. కానీ కార్యకర్తలు కోరుకుంటారు ఎవరో ఒకరిని అధ్యక్షుడు చేస్తే స్థానిక ఎన్నికల్లో మనం ఉధృతంగా ముందుకు వచ్చని ఆలోచన అందరికీ ఉంది.